వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించిన వేములవాడ ఆలయ అర్చకులు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించడం శుభ పరిణామం. పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి. హన్మకొండ జిల్లా శ్యాంపేటలో కారు బీభత్సం. జర్నలిస్టులకు స్థలాలు, పెన్షన్, పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి. భూపతిపాలెంలో ఘనంగా వన మహోత్సవ మొక్కలు నాటిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీకృష్ణ మందిరంలో మహిళల పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పార్టీ నాయకులు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి వారు మీడియాతో మాట్లాడుతూ శ్రావణ శుక్రవారం రోజు మహిళలు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు సంతోష్, మున్సిపల్ కౌన్సిలర్తో పాటు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2000 మంది మహిళలతోటి ఇక్కడ కుంకుమార్చన, లక్ష కుంకుమార్చన పూజలు జరుగుతుంటాయి. గత 30 సంవత్సరాల నుండి ఈ దేవాలయం సత్సంగానికి ఈరోజు అంటే ఆఖరి శుక్రవారం, ఎస్పెషలీ మహిళలందరికీ కూడా ఆఖరి శుక్రవారం, శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైనది. దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ మా తోరూరు మండలంలో తోరూరు టౌన్లో యాక్చువల్లీగా ఒక కృష్ణాలయంలో ఇక్కడ ఈరోజు కుంకుమ పూజ జరగడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 500 మంది మహిళలు పైన ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కుంకుమ పూజతోటి ఇక్కడ దేవుణ్ణి అంటే కొలుచుకోవడం జరుగుతున్నది. చాలా బాగా జరిగింది. అంటే ఇక్కడ టెంపుల్ కట్టించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ మన అందరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ కూడా చాలా బాగా ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చాలా సంతోషంగా, మహిళలు స్పెషలీగా ఇదొక పండగలాగా వాతావరణంగా ఉంది. థ్యాంక్ యూ. మా గురుదేవులకి మేము ఎంతో రుణపడుతున్నాము. మాకు ఈ సేవ కలిగించారు మా గురుదేవులు. ఆయన ద్వారా ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని మాకు కూడా కొంత ఇచ్చి చేస్తూ వస్తున్నారు. ఇలాగా ఎప్పటికీ సహకరిస్తూ ఉన్నారని అమ్మ మాట్లాడుతుంది. లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూరులో ధర్నాను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా నేతలు ప్రభుత్వాన్ని కోరారు. రైతులు పూర్తి రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని లెఫ్ట్ పార్టీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ బొల్ల అశోక్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలను ఇవ్వడం జరిగింది. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం 100 రోజుల్లో అని పగల్పాలు పలికి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ అధికారంలోకి వచ్చినాక 1-2 గ్యారెంటీలను అమలు చేసి
మిగతా గ్యారెంటీలన్నీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా చేస్తామని హామీని ఇచ్చిళ్ళు. కానీ హామీ ఇచ్చినట్టుగా కాకుండా అనేక షరతులు పెట్టి, రేషన్ కార్డు లింకు పెట్టి, ఉద్యోగస్తులు, ఐటీ వివిధ పేర్లతోని రుణమాఫీ 60% మాత్రమే చేసిళ్ళు. ఇంకా 30-40% మంది రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ, అదేవిధంగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారే తప్ప వాళ్ళకి ఎలాంటి గ్యారెంటీ, ఎలాంటి హామీని కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు కూడా మాఫీ కానటువంటి రైతులై ఎట్లయితే మాఫీ చేస్తారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పురుటి మండలం ప్రధాన రహదారి వేంపల్లి గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో ప్రమాదవశత్తు కల్వర్ట్ను కారు ఢీ కొనడంతో పూర్తిగా కాలిపోయింది. కాగజ్ నగర్ నుండి కౌఠల మండలం రవీంద్రనగర్కు వెళ్లే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో రాత్రి స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. హన్మకొండ జిల్లా శాంపేటలో కారు బీభత్సవం. మధ్యమత్తులో కారు డ్రైవింగ్. పలు వాహనాలను ఢీకొడుతూ ఒక షాప్లోకి దూసుకెళ్లిన కారు. పలువురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. పుల్ డిచ్లో కార్ డ్రైవర్. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో పథకాలు సాధించిన ఆసియాను అభినందించిన టీజీఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ నీరజారెడ్డి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నీరజారెడ్డి మాట్లాడుతూ మహిళలు, బాలికల పట్ల సమాజంలో జరుగుతున్న సంఘటనలకు చెక్ పెట్టాలంటే ఆత్మరక్షణ ఎంతో అవసరమని, ఆసియాను ఆదర్శంగా తీసుకొని చదువుతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యలు అందరూ అలవర్చుకోవాలని, ఇంటర్నేషనల్ స్థాయిలో బంగారు కాంస్య పథకం సాధించిన ఆసియా తమ కళాశాలలో చదువుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి పథకాలు మరిన్ని సాధించి ఇటు కళాశాలకు వాటి మరియు తల్లిదండ్రులకు పేర్లను నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్తో పాటు పీఈటీ మరియు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉంటారు తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైవీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాట వేస్తే ప్రభుత్వం వేస్తుందని ఆరోపించారు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఆకాంక్షను గుర్తించడంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, కులగణన అంశం మీద దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 246 ప్రకారం
కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 15 క్లాస్ 4A ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన చేసే అధికారం ఉన్నది. మీరు గొంతమ్మ కోరిక కాదు, ఈ రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే మరి మొన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మరి మేము అధికారంలో వస్తే కులగణన చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మరి నిర్లక్ష్య వైఖరి దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది. దీన్ని బీసీ సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీలుగా, బీసీ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెట్టే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నెలకొనే విధంగా వ్యవహరించదు. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి దాన్ని సూచన తప్పకుండా అమలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ఆ బీసీ కులగణన వేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉద్యమం చేస్తూ ఉంటే మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కులగణన మీద మరి తాత్సారం చేస్తూ ఉన్నాడు. దీన్ని బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది. ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించి తొందరలోనే మరి మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష కులగణన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. మా ఆకాంక్ష, మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థాపతి వల్లి నాయకం ఈ రాజేష్, డిఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తదితరులు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్లో 500 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనా శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపిన ఆలయ అర్చకులు వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని ఆదేశించిన సీఎం. పిఠాపురంలో జనసముద్రంగా మారిన శక్తిపీఠం శ్రీ పాదగయ పురోతిక అమ్మవారి దేవాలయం. శ్రావణ మాసం చివరి శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మారెడ్డి శ్రీనివాస్, పిడుగు హరి ప్రసాద్ పాదగయ పుణ్యక్షేత్రం పురోహితిక అమ్మవారికి పూజలు నిర్వహించి నియోజకవర్గ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో 12,000 మందికి చీరలు, పసుపు, కుంకుమ, గాజులు, అమ్మవారి రూపాలు, వరలక్ష్మి పూజ చేసుకున్న వారందరికీ అందజేశారు. వాటిని తీసుకున్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భక్తులకు ఇచ్చే ద్రవ్యాలు ఆ చీర ఇచ్చేటప్పుడే అక్కడే ఇచ్చేయండి, ఈ లైన్ లో మాత్రం జరగద్దు. బాబా చెప్పావా? మా ఏమక్కర్లేదు తల్లి, అర్చకులు ఉన్నారు, స్వాములు ఇచ్చేయండి, ఇచ్చేయండి, అలబుచ్చుకోండి. మంచి పూజా కార్యక్రమం చేసుకున్నారు మీరు. అమ్మవారి అనుగ్రహం ఇక్కడ కొంచెం దయించి ఖాళీ చేయండి తల్లి, జరగండమ్మా. ఆలమూరు మండలం నరసింహపూడి గ్రామంలో తూర్పు వీధి రామాలయం దగ్గర జానకి రామయ్య విగ్రహం నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహంపై గోను సంచులు మరియు టైర్స్ వేసి నిప్పులు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రామాలయం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐఎం అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దురస్య పరిపాలన దోషులు గుర్తించి అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తానని అన్నారు.
జానకిరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళే, జానకిరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళే, జానకిరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళు ధ్వంసం చేసిన వాళ్ళే, జానకిరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళే, జానకిరావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వాళ్ళే. సాక్షి పత్రికపై పరువు నష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ ఈ కేసు విచారణ అక్టోబర్ 18కు వాయిదా వేశారు. ఆ తర్వాత పత్రికల వారితో మాట్లాడుతూ ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది, ఇక రావాల్సింది విశాఖ కోర్టులోనే అని అన్నారు. ఆయన మాట్లాడుతూ విశాఖ కోర్టు నాకు సొంత ఖర్చులతోనే వచ్చాను, ఎటువంటి దుబారా లేదు అని పేర్కొన్నారు. సాక్షి పేపర్పై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం గురువారం నాడు విశాఖపట్నం జిల్లా 12వ అదనపు న్యాయస్థానంలో మంత్రి హాజరయ్యారు. చిన్నబాబు చిరుతుంది 25 లక్షలు అండి పేరుతో సాక్షి పత్రిక 2019 అక్టోబర్ 25న అసత్య కథనం ప్రచురించింది. దీంతో అవాస్తవాలతో తన వ్యక్తిగత ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దిగదార్చారు అని ఆయన సాక్షి పత్రికపై 75 లక్షలకు పరువు నష్ట దావం వేశారు. సో అందుకే సాక్షి అని మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా, ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. మరి నాయుడు గారు అడగండి, నో ప్రాబ్లం. ఒక్క నిమిషం అమ్మా, నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. ఇంతముడు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగండి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో రత్నగిరిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున మహిళా భక్తులు తరలివచ్చారు. వరలక్ష్మి వ్రతాలు చేసుకునే మహిళా భక్తులకు ఉచితంగా టోల్గేట్ నుండి రత్నగిరి కొండ నుండి కింద దిగవకు దేవస్థానం తరపున బస్సుల ద్వారా ఆలయ అధికారులు తరలివచ్చి వెళ్లేలా ఏర్పాటు చేశారు. అలాగే దర్శనాలు వేగవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయడమే కాకుండా వచ్చిన వారందరికీ ఎటువంటి లోటుపాట్లు రానేకుండా భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు చేశారు. జర్నలిస్టులకు స్థలాలు పెన్షన్ ఇవ్వాలి. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్లు స్థలాలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ సుదర్శన్ రావు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కాలంలో ప్రభుత్వాలు మారుతున్నాయని, జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, జర్నలిస్టుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని, రైల్వే పాస్లను పునరుద్ధరించాలని, హెల్త్ కార్డులను అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో వర్తింపులకు చర్యలు తీసుకోవాలని కోరారు. మళ్ళీ ఇట్లా ఒకటి ఇట్లా అది అంచెది అర్జించినాం సీను నువ్వు లేట్గా వస్తుంది. అందుకే మళ్ళీ మేము ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు ధర్నాలు అయితేమి అర్జీలు ఇవ్వడం అయితేమి జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్య ఎక్కడేసిన గొంగలు ఎక్కడైనా చందంగా అయితే ఉంది. కనుక మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే జర్నలిస్టులు ఇటు కరోనా టైంలో కానీ ఇప్పుడు కానీ ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయితే మేము వార్తల సేకరణ పథకంలో అయితే వార్త సేకరించడంలో ఎక్కడికి వెళ్ళినా మేమైతే వార్తను సరైన సమయంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ అలాగే ఆ ప్రజా సమస్య పరిష్కారానికి మేము మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యలు జర్నలిస్టుల సమస్యలు కొన్ని ఆల్రెడీ డిమాండ్ రూపంలో ఇచ్చాము. మా పిల్లలకు ఉచిత విద్య అయితేమి, ఒక 3 సెంట్ల స్థలం అయితేమి, ఒక ప్రెస్ క్లబ్ అయితేమి, ఒక పెన్షన్ అయితేమి, ఇలాంటివి అనేక సమస్యలు వినత పత్ర రూపంలో ఇచ్చాము. ప్రభుత్వం ఇప్పటికీ మా సమస్య పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనుక తక్షణమే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అలాగే మా పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని, మేము జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇచ్చేలాగా రేపు సీఎం గారు నిర్ణయం తీసుకొని అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ద్వారా కోరుతున్నాం. మారేడుమిల్లి మండలం బొందులూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై జరిగిన వేధింపులను AP5 న్యూస్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. రంపచోడవరం ITDA ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం ఆదేశాలతో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రామతులసి ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థినులు ఒక్కొక్కరిగా తమకు జరిగిన వేధింపులను అధికారుల ముందు కన్నీళ్లతో వెల్లడించారు. విచారణలో విద్యార్థులు చెప్పినవన్నీ వాస్తవమేనని నివేదికను అధికారులు పంపించి వేధింపులకు పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని, ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూస్తామని గిరిజన సంక్షేమాధికారి రామతులసి తెలిపారు. నాకు నరసింహ గారు అయితే కొడుతున్నారు, టీచర్స్ కూడా తిడతారండి, రూమ్లోకి తీసుకెళ్ళి కూడా కొడతారండి. పార్టీ మేడం గారు కూడా ఇలా కొడతారండి. మంచిగా చదువుకోవడానికి వచ్చి ఇలా రూమ్లోకి తీసుకెళ్ళి కొడతారండి. తామరే వల్ల అండి. పేరెంట్స్ వచ్చినా కూడా అండి అడగకుండా వెళ్ళినా కొడతారండి. వాళ్ళు చెప్పిన పని నేను చేయట్లేదండి. నాన్నలు వచ్చినా నేను 9th క్లాస్ చదువుతున్నానండి. ఈ స్కూల్లో అండి అన్నీ ఇలానే జరుగుతాయండి. మా స్కూల్లో అండి అందరికీ పుష్పవతి అయిన వాళ్ళకే గజ్జలు తామరలు వస్తాయండి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేడ్స్ ఇవ్వడం వల్ల వస్తాయండి. కొంచెం అవసరం అండి నేను స్టోర్ లీడర్గా పనిచేసానండి 8th క్లాస్లో. అప్పుడండి స్టోర్లో ఏం తక్కువైనా వాడిమనంగా తిట్టేవాళ్ళండి. ఆయన కామ్గా ఉండేవాళ్ళు. మీకు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి దిక్కున్న కాడ అని తిట్టేవాళ్ళండి. మళ్ళీ మీ కొంపల్లి లేవనే ఉంటారేమో అని తిడతారండి. దొంగ ముండలు అంటారండి, ఎలా పడతాలో తిడతారండి. కానీ అన్నీ ఓర్చుకునేలానే ఉంటామండి. ఎలా పడతాలో తిడతారండి. మీ కొంపల్లిలోనే ఉంటారేమో దొంగ ముండలారా, మీ అమ్మ నాన్న ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి. కానీ మేము అన్నీ ఓర్చుకునేలానే ఉంటామండి. మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారండి. ఇక్కడండి పప్పులు తెచ్చినా మళ్ళీ
మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే, ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు. అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అని అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పని బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి అని కట్టడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎన్ఎం ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళు కట్టలేదు, వాళ్ళు లోషన్ రాసుకోలేని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా. దాన్ని క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. ముందుగా లేదు నేను కొట్టలేదని అన్నప్పటికీ కూడా క్రాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం అన్నారు. పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్పారు. వాళ్ళు 8 మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి. అది కూడా మ్యాక్సిమం ఒకే విలేజ్కి సంబంధించిన వాళ్ళు. అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి అని కొంచెం మాట్లాడారు, దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారండి. పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి. అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి ఆవిడ కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే, అందరినీ కాదు. కొట్టడం అయితే వాస్తవం, అది వాళ్ళ స్టేట్మెంట్లో తెలియదు. నివేదిక ఏదైతే మేము ఎంక్వైరీ చేసామో ఆ నివేదికను మేము పై అధికారులకు తెలియజేస్తాం. ఎవరైతే 13 మంది ఉన్న సిబ్బంది ఏఎన్ఎం గారిని, అలాగే ఎవరైతే మంగయ్యమ్మ గారని చెప్పారో ఆ మంగయ్యమ్మ గారిని కూడా ఎంక్వైరీ చేశాము. హెచ్ఎం గారిని కూడా అడగడం జరిగిందండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.